హాయ్ ఫ్రెండ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు సిరీస్కు స్వాగతం. ఇక్కడ నేను పైథాన్ ప్రోగ్రామింగ్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తెలుగులో వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ప్రతి వారం కొన్ని వీడియోల్ని అప్డేట్ చేస్తాను. మీకు నా వీడియోలు నచ్చితే అండ్ అది యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ ఇంటర్ప్రెటర్ అండ్ కంపైలర్ గురించి తెలుసుకున్నాం. అలానే మనం ఐడిఎల్ఈకి ఐడిఈ కూడా డిఫరెన్స్ అనేది తెలుసుకున్నాం. దీని ద్వారా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ని స్టార్ట్ చేసే టెక్నికల్ డీటెయిల్స్ అనేది మనకి తెలిసాయి. ఇప్పుడు మనం ఈ లెసన్లో ఒక సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అయితే ఇక్కడ నేను పైథాన్ షెల్లో ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒక టెర్మినాలజీ వచ్చింది. అసలు ఈ పైథాన్ షెల్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. పైథాన్ షెల్ అంటే పైథాన్ ఇంటర్ప్రెటర్ని మనం ఇంటరాక్టివ్ మోడ్లో రన్ చేస్తే దాన్ని మనం పైథాన్ షెల్ అని అంటాం. అయితే మనం ఫస్ట్ ఒక పైథాన్ షెల్ని ఓపెన్ చేద్దాం. దానికోసం ఫస్ట్గా మనం పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యే ఉండాలి. తర్వాత మనం సర్చ్లో ఐడిఎల్ అని టైప్ చేయగానే మీకు ఐడిఎల్ఈ అని వస్తుంది. అయితే ఇక్కడ ఐడిఎల్ఈ పైథాన్ వర్షన్ కూడా ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది మన పైథాన్ షెల్ ఐడిఎల్ఈ ఇలా ఉంటుందన్నమాట. అయితే ఈ పైథాన్ షెల్ అనేది ఐడిఎల్ఈ అని కాకుండా మనము కమాండ్ ప్రాంప్ట్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే నా ఉద్దేశంలో కమాండ్ ప్రాంప్ట్ అంటే పవర్ షెల్ కానీ టెర్మినల్ కానీ ఎందులో అయినా మనం పైథాన్ షెల్ని ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఓపెన్ చేయాలన్నప్పుడు మనం ఒక సింపుల్ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకుందాం. ఈ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనం సింపుల్గా పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ కూడా మనకి పైథాన్ షెల్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ద ఫార్మాట్ అనేది ఇంచుమించు సేమ్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఇది ఐడిఎల్ఈ పైథాన్ షెల్, ఇది మన టెర్మినల్లో ఓపెన్ చేసాం. ఇంచుమించు సేమ్గానే ఉంటుంది. అయితే ఈ షెల్ ఓపెన్ చేయగానే ఫస్ట్గా మీరు చూసే మెసేజ్ ఫస్ట్ వచ్చి ఇక్కడ పైథాన్ వర్షన్ అనేది చూస్తాం. అంటే మనం ఏదైతే కరెంట్ పైథాన్ వర్షన్ ఇన్స్టాల్ చేసామో ఆ పైథాన్ వర్షన్ అనేది ఇక్కడ చూస్తాం. దాని తర్వాత మన సిస్టమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనబడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఈ 3 యాంగిల్ బ్రేకెట్స్. ఈ 3 యాంగిల్ బ్రేకెట్స్ని మనం పైథాన్ ప్రాంప్ట్ అని అంటాము. ఇక్కడ మనము పైథాన్ ఇక్కడ ఏదైతే మనం కమాండ్ రాస్తున్నామో ఈ కమాండ్ అనేది పైథాన్ ఇంటర్ప్రెటర్కి వెళ్ళి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇక్కడ మన శాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఏం చేద్దామంటే ప్రింట్ స్టేట్మెంట్, ప్రింట్ బ్రేకెట్ ఇచ్చి ఒక డబుల్ కోట్స్లో టెక్స్ట్ రాద్దాము. హలో వరల్డ్, మళ్ళీ స్ట్రింగ్ ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇది అనేది ఫార్మాట్ కరెక్ట్గా ఉండాలి. ఎంటర్ చేయగానే ఇక్కడ మీరు ఇమీడియట్గా అవుట్పుట్ అనేది చూస్తారు. ఇక్కడ ఏమొస్తుందండి, ఏదైతే మనం స్ట్రింగ్ ఇచ్చామో అదే స్ట్రింగ్ అనేది మన అవుట్పుట్లో ప్రింట్ అయ్యింది. అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఇక్కడ ఏదైతే మన కమాండ్ ఇచ్చామో దీన్ని మనము స్టేట్మెంట్ అని కూడా అంటాము. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక కంప్లీట్ కమాండ్, ఇది ఒక కంప్లీట్ కమాండ్ని స్టేట్మెంట్ అని అంటాము. అయితే ఇక్కడ మనం ఒక స్ట్రింగే కాదు, ఒక టెక్స్ట్ కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ నంబర్ ఆర్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 వాల్యూ 5 అనేది కూడా ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలాగా మనము ఒక సింపుల్గా ప్రింట్ ఒక స్ట్రింగ్ అండ్ కామా ఇచ్చి దాని వాల్యూ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 2 + 3 = స్ట్రింగ్లో ఇచ్చి ఇక్కడ ఆపరేషన్ అనేది మనం ఇచ్చి ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ 2 + 3 = 5 అనేది కూడా సింపుల్గా ప్రింట్ అవుతుంది. సో ఇది బేసిక్ కమాండ్స్ అండి. ఇందులో నేను సింపుల్ పైథాన్ ప్రాంప్టింగ్ ఎలా ఇస్తామని చెప్తున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏదైతే మనం ప్రింట్ స్టేట్మెంట్స్ ఇచ్చామో ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది బ్యాక్ ఎండ్లో ఇంటర్ప్రెటర్కి వెళ్ళి అవుట్పుట్ అనేది సింపుల్గా డిస్ప్లే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒక సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది మనం ఇంటరాక్టివ్ షెల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేసామో చూసాం. అయితే మనము ఇంటరాక్టివ్ షెల్లో కాకుండా ఒక .py ఫైల్లో
ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చూద్దాం. దానికి ఏం చేస్తామంటే ఒక ఫైల్ క్లిక్ చేసి ఇందులో న్యూ ఫైల్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది, ఒక ఎంటీ టెక్స్ట్ ఎడిటర్ లాగా. ఇక్కడ మనం సింపుల్ కమాండ్ అని రాద్దాం, ప్రింట్ కోట్స్లో హలో వరల్డ్, మళ్ళీ కోట్స్లో ఎండ్ చేయండి. సేమ్ అదే స్టేట్మెంట్స్ ఇవ్వండి, ఏమైతే ఇచ్చాము ఇక్కడ 2+3, మళ్ళీ ప్రింట్ కోట్స్లో 2+3, మళ్ళీ కోట్స్ ఎండ్, ఇది ఒక స్ట్రింగ్ అండి. తర్వాత ఈక్వల్ టు 5, ఈక్వల్ టు అంటే కామన్ ఉద్దేశంలో. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. దానికోసం ఫైల్ సేవ్ యాజ్, ఇక్కడ మనము మన ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్లో మనం సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసినట్లయితే బై డిఫాల్ట్గా నాకు సి లొకేషన్లో సేవ్ అయింది. అలా కాకుండా నేనేం చేస్తానంటే ఒక డి ఫోల్డర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. అయితే ఈ ఫోల్డర్లో నేనేం చేస్తానంటే ఒక ఫైల్ నేమ్ అనేది ఇస్తాను. ఏమిద్దాం, సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ డాట్ పై. ఆబ్వియస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫైల్ నేమ్ సేవ్ చేయాలనుకుంటున్నామో కంపల్సరిగా మనం .py సేవ్ చేయాలి. .py చేసిన తర్వాత ఇక్కడ మనం సేవ్ అని నొక్కుదాం, అంతే. ఇప్పుడు మనకి ఫైల్ అనేది సేవ్ అయిందండి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ రన్ ఉందా, రన్ పైన క్లిక్ చేసి రన్ మాడ్యూల్ అని క్లిక్ చేయండి. అండ్ రన్ మాడ్యూల్ అని క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా అవుట్పుట్ అనేది మీకు పైథాన్ షెల్లో కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ ఫైల్ లొకేషన్లో మనం ప్రింట్ statement_.py print_.py అనే ఫైలు ఈ లొకేషన్లో ఉంది. ఇది మనం ఎగ్జిక్యూట్ చేసాం. అయితే ఇందులో 3 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ హలో వరల్డ్ 5 2+3 ఇది మనం ప్రింట్ చేసాం. సో ఇది ఫ్రెండ్స్ ఒక సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ని మనం ఇంటరాక్టివ్ మోడ్లో అట్ ద సేమ్ టైం .py ఫైల్ని ఎలా రన్ చేయాలో అనేది మనం చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రింట్ స్టేట్మెంట్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.